సో రాబోయే రోజుల్లో ఈ యొక్క బడ్జెట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది చదవకుండా మీరు డైరెక్ట్గా వెళ్తే కష్టము. సిడి దేశ్ముఖ్ ఇతను ఎందుకు వచ్చాడు సార్? అప్పుడెప్పుడో మనకి ఆర్బీఐ గవర్నర్గా చేశాడు కదా అంటే ఎస్, ఒక స్వాతంత్రపు రాజ్యం చెప్పుకున్నాం, గణతంత్రపు రాజ్యం చెప్పుకున్నాం, కానీ ప్రజాస్వామ్యం ఎప్పుడైతే మనది ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ కంట్రీ ఎప్పుడు వచ్చిందమ్మా? డెమోక్రటిక్ కంట్రీ 1952. ఓకేనా? ఈ యొక్క డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశం అనేది ఎప్పుడైంది? 1947లో అయిందా, 1950లో అయిందా, 1952లో అయిందా? 1952లో. అలా ఒక ఏదైతే మనం చెప్పుకున్న ప్రజాస్వామ్య దేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినవారంటమా సిడి దేశ్ముఖ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు ప్రజెంట్ ద బడ్జెట్ ఇన్ ద ఫస్ట్ ఎలక్టెడ్ పార్లమెంట్. ఎలక్టెడ్ అంటేనే అర్థమైపోయింది ప్రజాస్వామ్యం అని చెప్పేసి. సో వైల్ presenting the budget for 1952 he announced the formation of the planning commission. ఓకేనా? సో వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ as గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. నెక్స్ట్ వన్ మొరార్జీ దేశాయ్. ఇతని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, సీనియర్ మోస్ట్. అత్యధికంగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరమ్మా? ఎస్, మొరార్జీ దేశాయ్. 1959, 60, 61, 62, 63, 64, సారీ 67, 63, 64, సో 67 to 68, ఓకేనా, 69 ఇలా మొట్టమొదటిసారిగా తను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిన సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ నిర్మలా సీతారామన్కి ఒక రికార్డ్ అనేది వచ్చింది కదా, కంటిన్యూస్గా 8 సార్లు ప్రజెంట్ చేసింది బడ్జెట్ వచ్చేసి, కానీ ఇతను కంటిన్యూస్గా ప్రజెంట్ చేయలేదమ్మా. సో కానీ అత్యధికంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రజెంట్ బడ్జెట్ అనేది చేశారు. మేబీ ఇంకొక నిర్మలా సీతారామన్ గారు ఇంకొక 5 ఏళ్ళు ఇలాగే ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే షీ విల్ రీప్లేస్ దిస్ మొరార్జీ దేశాయ్. హీ ఈజ్ ద ఫస్ట్ నాన్ ఐఎన్సీ ప్రైమ్ మినిస్టర్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఒక ప్రధానమంత్రిగా ఉంటూ ఓకేనా, ఒక ప్రైమ్ మినిస్టర్ రోల్ అనేది ఉంటూ, అంటే ఒక సపరేట్ ఫినాన్స్ మినిస్ట్రీ అప్పుడు లేదమ్మా ఆ టైంలో వాళ్ళు. సో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ మన రాజీవ్ గాంధీ. సో ఒక ప్రధానమంత్రి పొజిషన్లో ఉంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు ఎవరిని అడిగితే మాత్రం ఆ గాంధీ ఫ్యామిలీకే చెందుతుంది. సో ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో మరి హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు ప్రెజెంట్ ద బడ్జెట్ ఇన్ ఇండియా అంటే ఏం చెప్తాం? మొట్టమొదటిసారిగా ఒక మహిళ మన భారతదేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన మహిళ అంటే ఎవరైనా చెప్తామా? ఆబ్వియస్లీ ద క్రెడిట్ గోస్ టు ఇందిరాగాంధీ. ఆ క్రెడిట్ అనేది ఎరిగిపోతుందమ్మా ఇందిరాగాంధీ గారికి వెళ్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్, పక్కాగా ఇది కరెక్టే. కానీ ఇంకొక నిర్మలా సీతారామన్ అనుకున్నదంటే ఒక ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో అంటే తెలుసు కదా, ఒక స్వతంత్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఏ శాఖ మంత్రిగా? ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్. క్లియర్గా కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఫుల్ టైం మినిస్ట్రీగా ఉమెన్ ఫినాన్స్ మినిస్టర్గా ఉంటూ ప్రజెంట్ చేసిన ఆ యొక్క క్రెడిట్ అనేది ఎవరికిపోతుందమ్మా? నిర్మలా సీతారామన్ గారికి వెళ్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక ప్రధానమంత్రిగా ఉంటూ తన బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఇందిరాగాంధీ గారు, కానీ ఒక ఫినాన్స్ మినిస్టర్గా ఉంటూ ప్రజెంట్ చేశారు మన నిర్మలా సీతారామన్ గారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒక చరిత్ర అనేది సృష్టించారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది కాకుండా మనకి కొన్ని ఈ యొక్క బడ్జెట్కి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు అనేది ఉన్నాయి. ఆ బడ్జెట్కి సంబంధించిన ఆ ప్రత్యేకతలు అనేది మనం ఇక్కడ ఒక్కసారి చూసుకొని దెన్ విల్ కంక్లూడ్ దిస్ వన్ అమ్మా. ఓకేనా? ఈ యొక్క దేని ఏదైతుందో దాన్ని మనం కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. దీనికి సంబంధించింది ఏదైతుందో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రీసెంట్ చేంజెస్ అనేది ఒక్కసారి చూద్దాం, ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయనేది చూద్దాం. సో ఫినాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ in 2019 replaces the leather briefcase with the red cloth bag. బాహీ ఖాతా అంటాం. ఓకేనా? రెడ్. ఇప్పటికి చూడండి బ్రీఫ్ కేస్ అంటే అప్పటి వరకు పాతకాల బడ్జెట్లో మీరు వీడియోస్ చూస్తే మీకు ఆ యొక్క సూట్ కేస్ ఏదైతే బ్రీఫ్ కేస్ని పట్టుకొని బడ్జెట్ పేపర్స్ అందులో పెట్టుకొని వెళ్ళేవాళ్ళమ్మ. సో ఇప్పుడు చూసుకుంటే ఇట్ హాస్ బిన్ రీప్లేస్ విత్ లెదర్ బ్రీఫ్ కేస్ విత్ రెడ్ క్లాత్ అనేది ఏదైతుందో బాహీ ఖాతా అనేది ఏదైతుందో దాన్ని రీప్లేస్ చేయడం జరిగిన సంగతి గుర్తుపెట్టుకోండి టు క్యారీ ద బడ్జెట్ పేపర్స్. ఇన్ జనరల్ యూనియన్ బడ్జెట్ అంటే 2019 నుంచి అమ్మా. సో ఇన్ జనరల్ యూనియన్ బడ్జెట్ ఈస్ అనౌన్స్డ్ 5 PM ఆన్ ద లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది ఫిబ్రవరి అంటిల్ 1999. 1999 వరకు చూసుకుంటే ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే ఈవినింగ్న ప్రజెంట్ చేసేవాళ్ళు. కానీ ఈ యొక్క ఎప్పుడు ఏది ఫ్రమ్ ద ప్రాక్టీస్ హ్యాస్ బీన్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఎరా. కానీ ఎప్పుడైతే మనకి ఈ యొక్క 1999 తర్వాత ఎప్పుడమ్మా యశ్వంత్ సిన్హా గారి యొక్క ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు
ఈవినింగ్ పూట కాదు, సాయంత్రం పూట కాదు, మనం మార్నింగ్ సమయంలోనే 11 గంటలకి. ఇప్పుడు చూడండి, నిర్మలా సీతారామన్ గారు ప్రతి సంవత్సరం వచ్చేసి బడ్జెట్ 11 గంటలకి ప్రవేశపెట్టడానికి గల కారణం అండ్ ఆ యొక్క ఏది రిచువల్ అనేది ఏదైతే ఉందో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మా మనకి? ఎస్, 1999 నుంచి స్టార్ట్ అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. హూ చేంజ్ ద రిచువల్ ఇన్ 1999. ఆ యొక్క ఆచారం అనేది ఏదైతుందో దాన్ని ఎప్పుడు మనమ్మ యూనియన్ బడ్జెట్ అట్ 11 AM అనేది అనౌన్స్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేది ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఓకేనా. అండ్ ఈ మధ్య చూసుకుంటే మీకు అందరికీ తెలిసింది కదా, సో 2019 ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి 1 నుంచి మనకి ప్రజెంట్ చేస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. ఆన్ ద ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవి కొన్ని వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్, ఖచ్చితంగా వీటికి సంబంధించిన ప్రొసీజర్. మరి నెక్స్ట్ మనం ఏం చెప్పుకోబోతున్నాం సార్ అంటే ప్రొసీజర్. సో బడ్జెట్కి సంబంధించిన సెకండ్ సెషన్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ అనేది ఏదైతుందో ఆ ప్రొసీజర్ అనే దాని మీద మనం ఫస్ట్ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ ఇన్వాల్వ్స్ ఇన్ 3 steps. ఆ ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ ఇన్వాల్వ్స్ ఇన్ 3 steps. ఆ 3 steps ఏంటనేది మనం సెకండ్ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఏ పార్ట్లో డిస్కస్ చేద్దాం? సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. సో హోప్ యూ అండర్స్టూడ్. ఆల్రెడీ ఎవరైతే మేము డైరెక్ట్గా ఈ బడ్జెటే చూస్తున్నాం సార్ అన్న వాళ్ళు ఫస్ట్ ట్రైలర్ చూడండి అమ్మా. ట్రైలర్ చూసిన తర్వాత మనం ఏ విధంగా తీసుకెళ్తున్నాం అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఓకేనా. సో ఇక్కడితోని ఈ